వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టినటువంటి కేసులో పివి సునీల్ కుమార్ అతన్ని నిన్న సిట్ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం సిట్ అధికారులు ఆయన మీద కురిపించినట్లుగా, దానికి సునీల్ కుమార్ సరైనటువంటి సమాధానాలు చెప్పకుండా ఆయన విచారణకి సహకరించలేదనేటువంటి వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా సిట్ అధికారులు అసలు రఘురామకృష్ణరాజు గారిని ఎవరు కొట్టమన్నారు, ఎవరు కొట్టించారు, అసలు దీని వెనక ఎవరున్నారు అనేటువంటి ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉపాల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారితో మాట్లాడు. లక్ష్మణ్ గారు నమస్తే సార్. నమస్తే సార్, నిన్న పివి సునీల్ కుమార్ గారిని సిట్ అధికారులు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో చిత్రహింసలు పెట్టినటువంటి కేసులో విచారించారు. విచారణలో భాగంగా ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా, ఆయన విచారణకి సహకరించినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని వేధించడం అంటే మానసికంగా వేధించడం వేరు, ఫిజికల్ గా వేధించడం వేరు. ఇప్పుడు శారీరకంగా వేధించారు, నన్ను కొట్టారు. ఆ కొట్టినప్పుడు కొట్టిన వ్యక్తి ముసుగు ధరించి ఉన్నాడు. అలాగే నన్ను వీడియో తీశారు. అలాగే వీడియోలో ఎవరికో చూపించారు నన్ను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టులో కూడా అదే విషయాలు తన కేసులో కూడా చెప్పాడు. అయితే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన కొట్టనే లేదు, ఆయనే కొట్టుకున్నాడేమో అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఆయనను మిలిటరీ హాస్పిటల్లో ఆయన పరీక్షలు జరిపి మిలిటరీ వాళ్ళు ఆయన మీద కొట్టినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ మేనేజ్ చేసే అవకాశం ఉంటది, కానీ నాకున్న అవగాహన మేరకు మిలిటరీ ఆసుపత్రులని ఎవరు మేనేజ్ చేయలేరు. అంత ఈజీ కాదు మేనేజ్ చేయడం. అంటే సో ఇచ్చిన రిపోర్ట్ కొట్టినట్టు క్లియర్ గా వాళ్ళు దెబ్బన్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు అన్నది వార్తలు వచ్చాయి. సో దాని మీద కేసు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆ రోజు ఇతను సిఐడి చీఫ్, ఇతనే స్వయంగా రఘురామకృష్ణరాజును ఇంట్రాగేట్ చేశాడు అని ఒకటి. ఆ ఇంట్రాగేట్ చేసిన సందర్భంలోనే కొట్టారు అని. అయితే ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? కానిస్టేబులే తన ఐడెంటిఫై కాకూడదు, వీడియో తీస్తున్నారు కాబట్టి అతను ఐడెంటిఫై కాకూడదు కాబట్టి ముసుగు ధరించి కొట్టాడా, లేదు బయట వ్యక్తిని తీసుకొచ్చి ముసుగు వేసి కుట్టించారా అనేది కూడా తేలాలి ఉంది. ఇక్కడ సరే అన్నిటికీ ఇప్పుడు మూల కారణం ఏంట్రా అంటే, అంత సీరియస్ గా మీరు అతన్ని వేధించే విషయంలో పైవారి ఆదేశాలు ఉండే చేశారా లేకుండా చేశారా అనేది వచ్చినప్పుడు అంత ధైర్యంగా పైవారి ఆదేశాలు లేకుండా చెయ్యరు మామూలుగా ఏదో పోలీసు. అంత సులభం కాదు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ఇష్యూ అయితే మన మీదకి వస్తుందని ఆందోళన చెందుతారు, భయపడతారు. అంత సులభంగా చేయరు. పై వాళ్ళ అండ ఉంటేనే చేస్తారు. ఇప్పుడు ఒకవేళ కానిస్టేబుల్ అయినా ముసుగు ధరించి వచ్చి కొట్టాడు అనుకున్నాము, పై వాళ్ళ అండ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నీ గురించి నేను చూసుకుంటాను, నువ్వు ముసుగేసుకో, నువ్వు కొట్టు అంటేనే కొడతారు తప్ప పై వారి అండ లేకపోతే వాళ్ళకై వాళ్ళు కింది స్థాయిలో ఉండే వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు, భయపడతారు. ఇక్కడ సునీల్ గారిని పిలిచారు ఈ ఇష్యూలో. అక్కడ రెండు విషయాలు ప్రధానంగా, కొట్టింది ఎవరు, కొట్టమని చెప్పింది ఎవరు, పై వాళ్ళు చెప్పారా మీరే చెప్పారా? మరి ఆయన ఏం సమాధానం చెప్పాడో బయటికి అయితే రాలేదు. కొన్ని మీడియా సంస్థల్లో అవును కాదు తెలీదు, మామూలు ఈ పదాలు ఉన్నాయి కదా పోలీసులు ఇంట్రాగేషన్ లో చెప్పేటువంటి పదాలు, అవే వాడి ఉంటాడు అని. ఇప్పుడు ఒక బాధ్యత గల ఐపీఎస్ ఆఫీసరు, అందులో సీనియరు, ఆయన అలాంటి పదాలు చెప్తాడు అని నేనైతే అనుకోను. చెప్పకూడదు. వాస్తవాలు ఏందో అతను చెప్పాలి. తను తప్పు చేయకపోవచ్చు, నువ్వు తప్పు చెయ్యని పైవాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు పైవాళ్ళు చెప్పినప్పుడు నేను విధిలేని పరిస్థితుల్లో నేను ఆ తప్పు చేశాను అంటే దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా అవును కాదు తెలీదు
ఆ, మర్చిపోయాను ఇట్లాంటి మాటలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి, సారీ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి చెప్పడం చెప్పి ఉంటాడు అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు చదివిన తర్వాత పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి పంపించేటప్పుడు ప్రమాణం చేస్తారు, ఉమ్, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అని, ఉమ్, అంటే రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అని ప్రమాణం చేసి వచ్చినటువంటి అలాంటి అధికారులు చట్టానికి విరుద్ధంగా పై వాళ్ళు చెప్పారు కదా అని ఆ, ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడైన అతన్ని అలా వేధించడం అన్నది అది ఎవ్వరూ అంగీకరించేటువంటి అంశం కాదు. తప్పకుండా దాని మీద ఒకవేళ అవి ఈయన నిజాలైతే మాత్రము దానికి సంబంధించిన వాళ్ళందరిపైన అది ఎవరు పై స్థాయిలో ఎవరున్నా కూడా చర్యలైతే తీసుకోవాల్సి. ఉమ్, ఆనందంగా వీడియోలో చూశారు లేదో మనకు తెలియదు కానీ ఆయన చెప్తాడు ఉమ్, రామకృష్ణరాజు. ఉమ్. ఇప్పుడు ఆయన కూడా అదే వ్యక్తి కదా అప్పట్లో, అవును. వాళ్ళ పార్టీని, వేరే పార్టీ కాదు. ఉమ్, ఆయన వాళ్ళ పార్టీలో వైఎస్ఆర్సీపీలోనే కృష్ణరాజు ఉంటూ ఎంపీ అయ్యాడు. సరే ఉండొచ్చు, అతని యొక్క ఆ తనకున్నటువంటి స్వతంత్ర భావాలతో ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుంటే తప్పులు ఎత్తి చూపించి ఉండొచ్చు. అంటే ఏం కేసు రచ్చబండ పెట్టారు పేరుతో, ఆయన మీద అసలు? రచ్చబండ పేరుతో ప్రభుత్వ విధి విధానాలను, జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆయన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అంత మాత్రం చేత అంటే నిజంగా కస్టడీలో కుట్టించాలని అయితే లేదు కదా సార్. ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి కేసు పెట్టారు ఆయన మీద? దేశద్రోహం కేసు. ఉమ్, అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిలో ఉన్నటువంటి ఒక చట్టం సెక్షన్ అది. ఉమ్, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ నిజాం రాజు అప్పటికి ఉండేవాడు, తర్వాత విలీనం చేశాడు సంస్థానాన్ని. సో వాళ్ళ మీద ఏదైనా దేశద్రోహానికి పాల్పడితే గనక చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి దాన్ని కంటిన్యూ చేశారు ఆ సెక్షన్. అది ఎవరు ఎక్కడ దేశంలో అమలు చేయరాదు, ఊరికి సెక్షన్ ఉమ్. ఉంటుంది తప్ప. అవును. ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరిచి దించాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే ప్రయత్నాలు ఆయన చేశాడు అని. ఉమ్, ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయన చేయగలుగుతాడా? 151 సీట్లు ఉన్నాయి అప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి. అవును. 151 సీట్లు ఉంటే ఒక రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీగా ఉండి ఉమ్, ఆయన చెబితే ఓపులోమని ఒక 100 మంది బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించేటువంటి అవకాశం ఉంది అక్కడెక్కడన్నా అక్కడ. లేదు. అధికారంలో అందరు ఉన్నారు, అందరు శాసనసభ్యులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన గవర్నమెంట్ లో. ఎంజాయ్ చేయని వాడు చేయని వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ వదిలేసి బయటకు వస్తారా? జగన్మోహన్ రెడ్డి దింపాలనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? లేదు, ఆ పరిస్థితి లేదు. ఎలా కుట్ర చేస్తాడు ఈయన? అది ఆయన కుట్ర చేశాడంట, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశాడు. అది రాజద్రోహం. ఉమ్, మరి ఏం చెప్తాం మరి ఇప్పుడు? ఏ- ఇక్కడ దానికి సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటారు చట్టంలో. అవును. ఏమన్నా పరిసర వాతావరణం ఆ విధంగా ఉందా అనేది చూస్తుంది కోర్టు. ఎక్కడుంది? సాధ్యమే చెప్పానా? ఏదో నలుగురో ఇద్దరో శాసనసభ్యులు తక్కువ ఎక్కువ ఉన్నారు అంటే ఆ గవర్నమెంట్ పడగొట్టే అవకాశం ఉంటది. కానీ 151 మంది ఉన్నటువంటిది 175లో 150 మంది ఉంటే ప్రభుత్వం పడగొట్టడం, ఆయన మాట ఇని బయటకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఆయన కమ్యూనిటీ ఏంది? రాజులు. ఉమ్, ఏ విధంగా ఆయన నమ్మి బయటకు వస్తారండి? ఎవరు వస్తారండి? ఓకే. కొంచెమంది ఉండాలి కానీ శిక్షణ పెట్టేటప్పుడైనా కూడా ఏమీ ఆలోచన చేయకుండా ఎలా పెట్టారు ఆ శిక్షను? పెట్టారు. ఉమ్, అందువలన అది మానసికంగా శారీరకంగా రెండు వేధింపులకు గురి చేయాలనే ఉద్దేశంతో చేశారు. కానీ ఒకవేళ ఇప్పుడు వీరు ఏమైనా, ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ముఖ్యమంత్రి లేదా హోంమంత్రి లేదా ఇంకొక స్థాయి రాజకీయ నాయకులు చెబితే గనక చట్టానికి విరుద్ధంగా ఈ పని చెయ్యండి అంటే చేయొచ్చా? సార్ మేము చేయలేము, అవసరమైతే మమ్మల్ని ఈ పోస్ట్ నుంచి ఇంకో పోస్టింగ్ మార్చండి, ట్రాన్స్ఫర్ చేయండి, వెళ్ళిపోతామని వాళ్ళని చాలా మందిని చూశాను నేను. అవును. మేము ఇది చేయలేమండి, మేము చేయమని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉమ్, సెలవు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఎందుకు
ఒకవేళ అది చేసి ఉంటే ఈయన అలాంటి పనులు తన దగ్గరుండి చేపించి ఉంటే అది కరెక్ట్ అయితే కాదు. ఓకే సార్, పివి సునీల్ కుమార్ ఇప్పుడు విచారణలో భాగంగా అప్రూవర్ గా మారేటువంటి అవకాశం ఉందా? అప్రూవర్ గా మారి అసలు జరిగినటువంటి వాస్తవాలను బయట పెడితే ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? అప్రూవర్ గా మారాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనను కూడా ఇబ్బంది పెడుతున్నది గవర్నమెంట్ అని అనుకున్నప్పుడు ఉమ్, తను అప్రూవర్ గా ఎందుకు మారుతాడు? ఆయన అప్పుడు అత్యంత అభిమానము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందో, లేకపోతే అత్యంత ఆదాయ వనరులు ఉంటేనో వాళ్ళు చెప్పిన మాట వినరు. ఉమ్, ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటది. కాబట్టి ఇప్పుడు దానిని కాదని చెప్పి ఇప్పుడు అప్రూవర్ గా మారితే మళ్ళీ అవన్నీ కూడా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మారకపోవచ్చు అని నేను అనుకుంటాను. మారితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పితే దానికి వెనక ఎవరెవరు ఉన్నారో బాధ్యులు వాళ్ళందరూ కూడా దొరికిపోయే అవకాశం ఉంటది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.